హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నంబర్ 66. ఈరోజు కూడా మరికొన్ని క్రియాపదాలు నేర్చుకుందాం. దానిలో ముందుగా గట్టిగా అరవకు అని ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏమంటారు? చిల్లావో మత్, చిల్లావో మత్. అలాగే అనవసరంగా మాట్లాడుకు అని అంటే దాన్ని బేఫుజూల్ బాత్ మత్ కరో, బేఫుజూల్ లేదా బేఫిజూల్ బాత్ మత్ కరో, బేఫిజూల్ బాత్ మత్ కరో అని అనొచ్చు. తర్వాత మనం అంటూ ఉంటాం కదా, సొల్లు కబుర్లు చెప్పకు అంటే, సొల్లు కబుర్లు చెప్పడం అంటే అనవసరమైన మాటలు చెప్పొద్దు అని, పనికిరాని మాటలు చెప్పొద్దు అని అంటాం కదా. మనం దాన్ని సొల్లు కబుర్లు చెప్పొద్దు అని ఉన్నదనుకోండి, దాన్ని ఉర్దూలో ఈ విధంగా అంటారు, బక్వాస్ మత్ కరో, బక్వాస్ మత్ కరో. తర్వాత శాంతంగా మాట్లాడు, నెమ్మదిగా మాట్లాడు, వినయంగా మాట్లాడు అని ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? నర్మీసే బోలో, నర్మీసే బాత్ కరో అని కూడా అనొచ్చు. ఇప్పుడు ఈ వాక్యాల్ని, ఈ పదాలని వాక్యాల్లో ఏ విధంగా ఉపయోగిస్తారో నేర్చుకుందాం. మొట్టమొదటిగా గట్టిగా అరవకు అంటే దాన్ని చిల్లావో మత్ అని ఉర్దూలో అంటారని అనుకున్నాం కదా. దాన్ని వాక్యాల్లో ఏ విధంగా ఉపయోగిస్తారో చూద్దాం. రాము గట్టిగా అరవకు అని అంటాం. సాధారణంగా ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళు పేరు పెట్టి గట్టిగా అరవద్దు అని మనం చెప్తాం. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? రాము జోర్సే చిల్లావో మత్, రాము జోర్సే చిల్లావో మత్. రాము అంటే రాము, జోర్సే అంటే గట్టిగా, చిల్లావో అంటే అరవటం, మత్ అంటే వద్దు, అరవద్దు అని చెప్తాం. రాము జోర్సే చిల్లావో మత్ అని అనాలి. అలాగే పిల్లల్ని స్కూల్లోని గట్టిగా అరవద్దు అని పిల్లల్ని మనం వారిస్తూ ఉంటారు టీచర్లు. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? బచ్చో జోర్సే చిల్లావో మత్, గట్టిగా అరవద్దు. బచ్చో అంటే పిల్లలు, జోర్సే అంటే గట్టిగా, చిల్లావో అంటే అరవటం, మత్ అంటే వద్దు అని, అరవద్దు అని అర్థం వస్తుంది. బచ్చో జోర్సే చిల్లావో మత్, పిల్లలు గట్టిగా అరవద్దు అనే అర్థం వస్తుందన్నమాట. అనవసరంగా మాట్లాడకు అనే పదం ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏమంటారు అని అనుకున్నాం? బేఫిజూల్ బాత్ మత్ కరో, బేఫిజూల్ బాత్ మత్ కరో. బేఫిజూల్ అంటే అనవసరంగా, బాత్ అంటే మాటలు, మత్ కరో అంటే మాట్లాడవద్దు అని చెప్తాం. దాన్ని వాక్యంలో ఏ విధంగా ఉపయోగిస్తారో ఇప్పుడు చూద్దాం. రాము అనవసరంగా మాట్లాడకు అనేది ఉందనుకోండి, దాని ఉర్దూలో ఏ విధంగా అనాలి? రాము బేఫిజూల్ బాత్ మత్ కరో, బేఫిజూల్ బాత్ మత్ కరో. రాము బేఫిజూల్ అంటే అనవసరంగా, బాత్ అంటే మాటలు, మత్ కరో చెయ్యొద్దు, మాట్లాడవద్దు అని అర్థం వస్తుంది. రాము బేఫిజూల్ బాత్ మత్ కరో, రాము అనవసరంగా మాట్లాడవద్దు. అలాగే పిల్లల్ని కూడా వారించడం జరుగుతుంది. పిల్లలు అనవసరంగా మాట్లాడవద్దు, పిల్లల్ని అనవసరంగా మాట్లాడవద్దని టీచరు వారిస్తూ ఉంటారు. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? బచ్చో బేఫిజూల్ బాత్ మత్ కరో, బచ్చో అంటే పిల్లలు, బేఫిజూల్ అనవసరంగా, బాత్ మత్ కరో మాట్లాడవద్దు అనే అర్థం వస్తుంది. ఇకపోతే సొల్లు కబుర్లు చెప్పకు. ఒక్కొక్కళ్ళు అనవసరంగా మాట్లాడుతూ ఉంటారు, ఏవేవో కబుర్లు చెప్తూ ఉంటారు, ఎందుకు పనికిరాని కబుర్లు. వాటిని ఉర్దూలో ఏ విధంగా అనాలి? బక్వాస్ మత్ కరో. బక్వాస్, బక్వాస్ అంటే అనవసరమైన మాటలు, సొల్లు కబుర్లు, మత్ కరో చెప్పొద్దు అనే వార్నింగ్ అన్నమాట. దాన్ని వాక్యాల్లో ఏ విధంగా వాడతారో ఇప్పుడు చూద్దాం. రాము, రాముని ఎగ్జాంపుల్గా తీసుకుని, రాము సొల్లు కబుర్లు చెప్పకు అని మనం వారిస్తూ ఉంటాం కాబట్టి దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారంటే, రాము బక్వాస్ మత్ కరో, రాము సొల్లు కబుర్లు చెప్పొద్దు, చెప్పకు అని కూడా అర్థం వస్తుంది. ఇక పిల్లల గురించి, స్కూల్లో పిల్లల గురించి చెప్పుకోవాలంటే, పిల్లలు అనవసరంగా మాట్లాడవద్దు, అది కూడా వార్నింగే పిల్లలకి. బచ్చో బక్వాస్ మత్ కరో, బచ్చో అంటే పిల్లలు, బక్వాస్ అంటే అనవసరంగా పనికిరాని మాటలు, మత్ కరో మాట్లాడవద్దు అనే వార్నింగ్ అన్నమాట. ఈ విధంగా కూడా మనం
ఈ పదాన్ని వాక్యాల్లో ఉపయోగించవచ్చు. ఇకపోతే ఆఖరిని శాంతంగా మాట్లాడు అంటే నెమ్మదిగా మాట్లాడు, వినయంగా మాట్లాడు అని పదం ఉందనుకోండి. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు? నర్మీసే బోలో. నర్మీసే బోలో అంటే వినయంగా చెప్పు, నెమ్మదిగా చెప్పు, శాంతంగా చెప్పు అనే అర్థం వస్తుంది. దాని వాక్యాల్లో ఏ విధంగా వాడతారో ఇప్పుడు చూద్దాం. రాము శాంతంగా మాట్లాడు. రాము గట్టిగా మాట్లాడుతున్నాడు. రాముని వార్నింగ్ ఇస్తూ ఇలాగ అడిగారనమాట. శాంతంగా మాట్లాడు అని చెప్తున్నారు. రాము శాంతంగా మాట్లాడు. దాని ఉర్దూలో ఏ విధంగా అనాలి? రాము నర్మీసే బోలో. నర్మీసే బోలో, అలా గట్టిగా అరవద్దు, నెమ్మదిగా చెప్పు అని రాముని అడుగుతున్నారనమాట. రాము నర్మీసే అంటే శాంతంగా, బోలో అంటే చెప్పు, మాట్లాడు. అలాగే శారద గురించి, శారద శాంతంగా మాట్లాడు, అలాగ అరవద్దు, దెబ్బలాడినట్టుగా మాట్లాడుకో, శాంతంగా చెప్పు అని అంటాం కదా. దాన్ని ఉర్దూలో శారద నర్మీసే బోలో, సేమ్ అనమాట. రాముని ఏ విధంగా అన్నామో శారదను కూడా శారద నర్మీసే బోలో, నెమ్మదిగా చెప్పు, వినయంగా చెప్పు, శాంతంగా చెప్పు అనే అర్థం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో ఈ లెసన్ని ఇంతటితో ముగిద్దాం. వచ్చే వారం మరలా మరికొన్ని వాక్యాలతో, మరికొన్ని పదాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.